హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఎట్లా అయ్యాయో చూపెడతాను. అపూర్వ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు, నా ఫ్రెండ్స్ వచ్చిర్రు. సో కేక్ కట్ చేసిన తర్వాత మా తాతయ్య వచ్చింది. మా తాతయ్య వచ్చి అక్షంతలు వేసి బొట్టు పెట్టి కేక్ తినిపించాడు. అండ్ లైక్ నేను కూడా తినిపించాను. సో గిఫ్ట్ ఏంటో తెలుసా? గిఫ్ట్ వచ్చేసి అక్కడ కనబడుతుంది కదా టేబుల్ మీద, డేట్స్ అన్నమాట. నాకొకటి అపూర్వకొకటి ఇచ్చారనమాట. సో దాని తర్వాత మా అమ్మ నాన్న వచ్చారు. సో అక్షంతలు వేసి వాళ్ళు కూడా కేక్ తినిపించారనమాట. నేను కూడా వాళ్ళ కేక్ తినిపించాను. ఇట్లా అందరు వచ్చారు, అందరికీ కేక్ తినిపించాను. అండ్ దాని తర్వాత మా అమ్మమ్మ వచ్చిండ్రనమాట. ఇంతకుముందు రేట్స్ ఇచ్చిందని చెప్పలేదా? సో అదే మళ్ళీ రివ్యూ చేస్తున్నా నేను. అంటే అప్పుడు ఎలా ఉంది అంటే లైక్ అప్పుడు ఎట్లా ఇచ్చిరు అని ఇట్లా చూపెడుతున్నా, రివ్యూ చేస్తున్నా. అండ్ దాని తర్వాత అక్షంతలు వేసిర్రు, మళ్ళీ కేక్ తినిపించారు, అంతా అయిపోయింది. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు అనమాట. ఫస్ట్ అప్పుడు ఫ్రెండ్స్ వచ్చిర్రు, తర్వాత మా ఫ్రెండ్స్ అందరు వచ్చిర్రు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కటే కేక్ అన్ని చేతులు నా నోట్లోనే పెట్టిర్రు. దాని తర్వాత గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట. సో అందరూ నన్ను గెస్ట్ చేయి అంటారు, కానీ నాకు ఏం గెస్ట్ చేయాలో తెలియదు. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నాకు 2 గిఫ్ట్లు తెచ్చింది. ఒకటి వచ్చేసి వాచ్ అనమాట, లాస్ట్కి చూపెడతాను. దాని తర్వాత నెక్స్ట్ ఇదేంటబ్బా, షాక్ అయిపోయినా నిజంగా చూసినప్పుడు. అంటే అది ఒక స్పీకర్ అనమాట. సో నేను ఒకరోజు బయటికి వెళ్తే నాకు అది కావాలి నాన్న అని అడిగితే కొనలేదు, అందుకే ఇప్పుడు కొనిచ్చింది కావచ్చు. నాకైతే చాలా ఇష్టం, డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట అందులో. సో అది వచ్చేసి సంజనది అనమాట. సో సంజన ఏం తెచ్చిందో తెలుసా గైస్? సో సంజన వచ్చేసి బ్యాంగిల్స్ తెచ్చిందనమాట, వెండి బ్యాంగిల్స్, సిల్వర్ బ్యాంగిల్స్. దాని తర్వాత ఇద్దరు కప్పులు తెచ్చిరనమాట. దాని తర్వాత ఒకళ్ళు డార్క్ ఫ్యాంటసీ తెచ్చిర్రు, ఇంకొకళ్ళు డోమ్స్ కిట్ తెచ్చిర్రు, అండ్ ఇంకొకరు క్యాడ్బెర్రీ సెలబ్రేషన్ తెచ్చిర్రు, కానీ నేను ఇప్పుడు ఒకటే చూపెడుతున్నా. అండ్ దాని తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చిర్రనమాట. సో ఇప్పుడు నేను వాచ్ చూపెడతా అన్నా కదా, ఇదే గైస్. సో చాలామంది యూజ్ చేస్తున్నారు ఇది. అయితే వాళ్ళు తెచ్చిర్రు స్మార్ట్ వాచ్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు స్మార్ట్ వాచ్ తెస్తారని. ఏదో లైక్ ఆ స్పీకర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాకు చాలా నచ్చింది గిఫ్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో దీనికి బెల్ట్ వేరే ఇచ్చిర్రు. సో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు. సో సాయంత్రం వెళ్ళి ఆపరేట్ చేసుకుంటాం మేము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.